హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్వి విత్ ఫన్ వీడియోస్. ఈరోజు శ్రీరాముల నవమి. సో సీతారాముల కళ్యాణం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చానన్నమాట. ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. అందరూ ఒకసారి అక్షతలు తీసుకోండి. శుభాధ్యా శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః శుభీయమార్థే శ్రీరామనవమి వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే యుగోదీపే భారతవర్షే భరతఖండే దేవోః దక్షిణవిభాగే శ్రీశైలస్య పశ్చిమప్రదేశే కృష్ణానదీయోः మధ్యమదేశే కళ్యాణమండపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణారవిందసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారికకర్మమాణేన స్వస్తి శ్రీ పరాక్షే శ్రీరామనవమ్యాదరస్తు. లక్ష్మీవాసరే శుభవాసరే శుభనక్షత్రే గుణవసు నక్షత్రయుక్తాయ శుభయోగ శుభగణన ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభదినౌ. అందరూ కూడా స్వామి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. గోత్రనామాలు చెప్పండి. అందరూ కూడా ఒక్కొక్కరు గోత్రనామాలు చెప్పండి. ఒక్కొక్కరు స్వామివారు వస్తారు. మీ గోత్రము పేరు చెప్పి ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహ ఫల శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య హరిష్యమానః ఆదౌ నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణపతి పూజనం కలశ అర్చనం అహం కరిష్యే. సంకల్పం చెప్పడం జరిగిందండి. ఈ రోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని స్వామివారి ప్రీతిగా ఈ ప్రపంచమంతయు కూడా భారతదేశమంతయు కూడా అంగరంగ వైభవంగా ఎక్కడైతే రాముల వారి క్షేత్రం ఉంటుందో అక్కడ అంగరంగ వైభవంగా ఈ రోజున స్వామివారి కొన్ని లక్షల కళ్యాణాలు జరుగుకుంటూ హైందవ ధర్మాన్ని పాటిస్తూ భక్తాగ్రేసులందరూ కూడా స్వామివారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందులో మనము కూడా ఈ ప్రాంగణంలో ఈ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా లోకక్షేమార్థమై ధర్మకార్యంలో అన్నీ కూడా ధర్మంగా జరిగి నిత్య వివాహ ప్రవేశ కార్యక్రమాల్లో అన్నీ కూడా నెరవేరి మానవ మాతృలకు ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరి ఆ సీతారామస్వామి వారి అనుగ్రహం అందరికీ కలగాలి అని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. అందరూ కూడా మనసారా స్వామివారికి మీ కోరికలన్నీ కూడా మనసులో భగవంతుడికి చెప్పుకొని ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరాలి, ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి ప్రార్థన చేసి అక్షతలు నీళ్లు వదిలేసేయండి. అయ్యా మీ చేతిలో అక్షతలు ఉంటాయి, అక్షతలు నీరు వదిలేసేయండి. ఇది సంకల్ప అక్షతోదకం సృజేత్ పూజార్థం కలశారాధనం కరిష్యే. దక్షిణ పార్శ్వే కలశం నిధాయ. అయ్యా కలశ పూజ చేసుకోండి, కలశారాధన చేయండి. పూజార్థం కలశారాధనం కరిష్యే. కలశ పూజ చేయండమ్మా. పసుపు కుంకుమ పూలు అక్షతలు కలశంలో వేసి చెయ్యి మూసి అందరూ కూడా కలశ పూజ చేయండి.
कलशस्य मध्ये विष्णुः कण्ठे रुद्रसमाश्रितः ब्रह्मा मध्ये वा गृगणास्मृता सर्वे सप्तद्वीपावसुन्धरा सर्वे कलशामृतमाश्रिताः गोदावरी सरस्वती भागवत पवित्रे प्रसिद्ध्यते ఆ నీళ్లు తీసుకోండి, కలుష జలం తీసుకొని గణపతి మీద, పూజా వస్తువుల మీద, మీ మీద ప్రోక్షణ చేసుకోండి. కలశోదకేన దేవము సంప్రోక్ష, పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష, అపవిత్ర పవిత్రోవాదవస్థాంగదోపివా కుండలీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః పుష్పాక్షదానస్తే గృహీత్వా గణపతి ధ్యాయేతు. పూలు అక్షతలు చేతిలోకి తీసుకొని గణపతిని స్మరణ చేయాలి. అందరూ కూడా గం గణపతయే నమః అనే నామాన్ని స్మరణ చేయండి. ఓం గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమో కరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిర్దేరసాదన కపిలో గజకర్ణకః వికటో విఘ్నరాజో వినాయకః ధ్యక్ష పాలచంద్రో గదాననః శూర్పకర్ణో హేరంబస్కందమోర్వజః నామాని జపతే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే విఘ్నస్తస్య న జాగతే వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే అభీప్తిదార్థసిద్ధ్యర్థం భోజురాజస్వరైరవే తస్మై గణాధిపతయే నమః. స్వామి మీద పూలు అక్షతలు వేసి గణపతి మీద నమస్కారం చేయండి. గణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఉద్ధరణ తీసుకొని కలశం నీరు గణపతికి 3 సార్లు చూపించి పల్లెల్లో వదిలేసేయండి. గణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. గణపతయే నమః. అస్మయోః అర్ఘ్యం సమర్పయామి. గణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. గణపతయే నమః. ఔపచారిక స్నానం. కలశం నీరు తీసుకొని పుష్పంతో 5 మారులు గణపతి మీద చల్లి స్నానం చేయించండి అయ్యా. ఆ భోహిస్తానమూర్తే దుధాదనా చక్షుషే జగదమోరహస్తస్య భాగవదేహనః కుశలీవ మాతరః అరంగమామభోరస్యక్షదారిణిం దధా. భోజనజభాజనః ఓం హస్మగ్రీవాయ నమః. ఓం పార్వతీ ప్రియనందనాయ నమః. ఓం పరమేశ్వరపుత్రాయ నమః. శ్రీమన్మహాగణపతయే నమః. 2 అక్షతలు పుష్పాలు వేసి నమస్కారం చేయండి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాయం సమర్పయామి. అగరబత్తులు ఇస్తారు స్వామివారు. తలా 2 అగరబత్తీలు తీసుకొని స్వామివారికి తిప్పాలి. ధూపమాగ్రాపయామి. వాద్యం వాద్యం వాయించాలయ్యా. కంటే తీసుకుంటండి, అగరబత్తులు తీసుకోండి. గణపతికి తిప్పండి. 5 మార్లు నైవేద్యం చూపించండి. ప్రాణోపానం నైవేద్యం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేసేయండి. మరలా పాత్రలో 5 సార్లు ఉదకవాణిజ్యం సమర్పయామి. నమస్తే